మీరు కలిగి ఉంటే దయచేసి కొరింథీయులకు రాసిన పత్రికలో నుండి ఈ సమయమందు మనం వినటానికి సిద్ధపడదాం. బైబిల్ గ్రంథం ఒక చక్కటి విషయాన్ని మనకు తెలియచేస్తూ ఉంది. ఆ భాగాన్ని ఈ సమయమందు విందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము. బైబిల్ గ్రంథం తెరిచి 7వ వచనాన్ని చదువుతున్న 6వ వచనం నుండి స్టార్ట్ చేద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 6, 8, 6, 7 వచనాలు చదవగా విందాం. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు కొనుకయు బలవంతంగా కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. 7వ వచనాన్ని మరలా రిపీట్ చేస్తూ ఉన్నాను మీ కొరకు. సనుగు కొనుకయు బలవంతంగా కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. చదవబడిన లేఖన భాగంలో పౌలు నా కాన్సెప్ట్ మీకు అర్థమైంటుంది. దాదాపుగా నేను ఎక్కువగా ఈ ప్రసంగాలు చేయను, అవసరాన్ని బట్టి కొంచెం మాట్లాడాల్సి వస్తుందని నేను అనుకుంటూ ఉన్నాను. కారణం ఏమిటంటే, సేవకుడు డబ్బుకి ఎంత దూరంగా ఉంటే అంత ఆధ్యాత్మికంగా దేవునిపై ఆధారపడటానికి వీలుంటుందని నా ఎక్స్పీరియన్స్గా నేను భావిస్తూ ఉంటాను. కొన్ని సందర్భాలలో గొప్ప గొప్ప వ్యక్తులు సేవలో పడిపోవటానికి చెడిపోవటానికి 2 కారణాలు. ఒకటి సిరి, రెండవది శ్రీ ఈ 2 ప్రమాదకరమైన, మనతో ఉంటున్న మన చుట్టూ ఉంటున్న ప్రమాదకరమైన శక్తులు. సో కాబట్టి ఎంత జాగ్రత్తగా వీటి పట్ల ఉంటే అంత గొప్ప ఆధ్యాత్మిక ప్రగతిని పొందుతామని నేను నమ్ముతూ ఉన్నా. అదే సందర్భంలో పరిచర్య ఉంది కాబట్టి, భారం ఉంది కాబట్టి కొంత విషయాన్ని మీ ముందు ఉంచాలని కూడా నేను ప్రభుని బట్టి మనవి చేస్తూ ఉన్నాను. రైట్, మంచిది. ఇక్కడ ఏం చూస్తున్నామంటే 7వ వచనంలో దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు అని చెప్పటానికి ఒక స్పెసిఫిక్గా ఒక మాటను ఉపయోగించాడు. దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడండి? మరి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఏం రాశాడు? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనంలో ఈ పదాలు ఒకసారి మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు ఉత్సాహంగా ఇచ్చువారిని ప్రేమించును అన్నాడు. మరి యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అన్నాడు. అసలు ఏమిటి 2 వచనాల యొక్క తేడా ఏంటి? అక్కడేమో ఉత్సాహంగా ఇచ్చువారిని ప్రేమించును అన్నాడు, ఇక్కడేమో దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అన్నాడు. అసలు ఏమిటి ప్రేమ? ఇవ్వడంలో ప్రేమ ఉందా, లేక ప్రేమించాడు కాబట్టే ఇస్తూ ఉన్నామా? నా కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఇవ్వడంలో ప్రేమ ఉందా, లేక ఇచ్చాము కనుకనే, ప్రేమించాడు కనుకనే మనం ఇస్తూ ఉన్నామా? ఈ 2 కొంచెం మీకు కన్ఫ్యూజన్గా ఉంటాయి, ఆఖరికి అర్థమవుతాయని నేను అనుకుంటా ఉన్నాను. మొట్టమొదటిగా ఇలాగ చెబితే, దేవుడు లోకమును ప్రేమించాడు, దానికి తిరగలేదు. ప్రపంచంలో అతి ఎక్కువగా ట్రాన్స్లేట్ అయిన పదం ఏమిటంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. మరలా గుర్తు చేస్తున్నా, ప్రపంచ భాషల్లో అతి ఎక్కువగా ట్రాన్స్లేట్ అయిన బైబిల్ పదం ఏమిటి అంటే దేవుడు లోకమును ప్రేమించాను. దేవుడు లోకమును ప్రేమించాడు అంటే ఇట్ మీన్స్ దేవుడు లోకమును ప్రేమించాడు అంటే లోకము అంటే ఇలా గుర్తు చేస్తా. లోకాన్ని గురించి బైబిల్ గ్రంథం ఇలా చెప్పింది, లోకములో ఉన్నవన్నీ శరీరాశ, నేత్రాశ, జీవడంబం ఇవి కాదు దేవుడు ప్రేమించింది. మరలా చెబుతా, లోకంలో ఉన్నవి ప్రకృతి అందాలు, లేక జలచరాలు, మృగాలు ఇవన్నీ కాదు దేవుడు ప్రేమించింది. దేవుడు ప్రేమించింది ప్రేమించబడ్డాము అని చెప్పగలిగే వ్యక్తి మాత్రమే. దేవుడు ప్రేమించింది ప్రేమను ఫీల్ అయ్యే, ఇది ప్రేమ, ఇది దైవికమైన ప్రేమ అనే చెప్పగలిగే సెన్స్ ఆఫ్ మైండ్ ఉందే, అది దేవుని చేత ప్రేమించబడిన వ్యక్తి. అంటే ఇలా గుర్తు చేస్తా, దేవుడు లోకమును ప్రేమించాడు అంటే లోకములో ఉన్న నిన్ను నన్ను మాత్రమే ప్రేమించాడు. ఎందుకంటే లోకములో ఉన్నది శరీరాశ, నేత్రాశ, జీవడంబము ఇవి దేవుని చేత ప్రేమించబడవు. దేవుని ప్రేమ వీటికి అవసరం లేదు.
దేవుని ప్రేమ కావాల్సింది ఏమిటి అంటే నీకు కావాలి, దేవుని ప్రేమ నాకు కావాలి. దేవుడు లోకమును ప్రేమించను. ప్రేమ చాలా బలమైనది. ప్రేమ బలమైన పునాదులను కదిలించగలిగేది. ప్రేమ ఈ ప్రపంచంలో చాలా ఉన్నతమైన హై శక్తి కలిగిన వాటిల్లో హై ప్రయారిటీని సంపాదించుకుంది. ప్రేమ డూప్లికేట్ మాటలు చెప్పే డొక్కది కాదు. మన భాషలో చెప్పాలంటే ప్రేమ కేవలము ఒక పదము కాదు, ప్రేమ ఒక భావన, ప్రేమ ఒక ఫీలింగ్. మీ భాషలో చెప్పాలంటే ఒక ఎమోషన్ ఒక ఫీలింగ్ అనమాట ప్రేమను గురించి మనం చూస్తాం లేఖనంలో. ఏం చూస్తామంటే ప్రేమించాడు గనుకనే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని అక్కడితో ఆగలేదు. తన అద్వితీయ కుమారుణ్ణి ఆయనని లోకములోనికి పంపి ఆయనను ఎవరు అంగీకరిస్తారో వారందరికీ నిత్య జీవం పొందే మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అది ట్రూ ఆఫ్ లవ్, అది సత్య ప్రేమ. దేవుని ప్రేమలో నీవు నేను ప్రేమించబడ్డాం. ఆ దేవుడు ప్రేమించాడు అని చెప్పడానికి గుర్తు, దేవుడు ప్రేమించాడని చెప్పడానికి గుర్తు ఏమిటంటే యోహాను సువార్త 3:16 ఉంటుంది, తన కుమారుని పంపాడు. ఇన్ ది ఓన్లీ బిగెటెడ్ సన్. ఆయన నీ కొరకు నా కొరకు బహుమానంగా వచ్చాడు. ప్రేమలో ఫలితం ఉంటుంది. ప్రేమ క్రియ చేస్తూ ఉంది. ప్రేమ పని చేసేది. దేవుని ప్రేమ పని చేసింది, తన కుమారుని పంపించే పని చేసింది. అది దేవుని ప్రేమ. సో ఇక్కడ ఏం గుర్తు చేస్తూ ఉన్నామంటే ఇందాక మనం చదువుకున్నాం కదా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం, దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానిని ప్రేమించును అంటే దానికి దీనికి తేడా ఏమిటంటే మొట్టమొదటిగా దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమను బట్టి మనం దేవునికి ఇస్తూ ఉన్నాం. నా మాటలు అర్థమవుతున్నాయి నేను అనుకుంటా. దేవుని చేత మొట్టమొదటిగా మనం ప్రేమించబడ్డాం. ఈ ప్రేమించబడ్డామే దేవుడే మనకు తన కుమారుడైన యేసుక్రీస్తును ఇవ్వగా ఈ ప్రేమను చూసిన మనము ఆ ప్రేమకు సాదృశ్యంగా లేక ఆ ప్రేమకు గుర్తుగా ఆ ప్రేమకు రుజువుగా దేవుని చేత ప్రేమించబడిన మనము ఆ ప్రేమామయుడైన పని కోసము పని నిమిత్తము కాస్త ఇస్తూ ఉన్నాము. అది ఆ ఇచ్చిన దానిని బట్టి దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడట. వావ్, డబల్ లవ్, రెండొంతుల ప్రేమను మనం పొందుతాం. డబల్ పోర్షన్ అంటామే. ఎస్, దేవుడు సహజంగా ప్రపంచమాల వాళ్ళందరినీ యూనివర్సల్గా ఒకసారి ప్రేమించాడు. స్పెసిఫిక్గా ఎవరిని ప్రేమిస్తూ ఉన్నాడంటే ఆ ప్రేమను ఫీల్ అయ్యి ఆ ప్రేమను అనుభవించి ఇస్తూ ఉన్నామే, దాన్ని బట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువాని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువాని ప్రేమిస్తూ ఉన్నాడు. వెరీ సింపుల్ క్వశ్చన్ ఆన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నీ ముందు ఒక చిన్న క్వశ్చన్ నేను ముంచుతా ఉన్నాను. దేవుడు నిన్ను ప్రేమించాడనే ఫీలింగ్లో నీవు ఉన్నావా? నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, కంటిన్యూ వర్డ్స్, గాడ్ కెన్ లవింగ్, దేవుడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు అని చెప్పడానికి నీవు సిద్ధమేనా? అంటే నీవిచ్చే దాన్ని బట్టి దేవుడు నీ మనసును కూడా చూస్తూ ఉన్నాడు. దేవుడు నీ ప్రేమను నీ హృదయములో ఉన్న దాన్ని బట్టి చూస్తూ ఉన్నాడు. ఉత్సాహంగా ఇచ్చువానిని ప్రేమిస్తూ ఉన్నాడు. ఉత్సాహంగా ఇచ్చువానిని ప్రేమిస్తూ ఉన్నాడు. మరి పిసినారిని ఇచ్చినా కూడా ప్రేమించడేమో, అందుకని అది పదాలు చెప్తాడు. ఏమన్నాడు అంటే సనుగు కొనకయు, రెండవ పదం ఏమిటి? బలవంతముగా కాక. నేను దాన్ని బాగా నమ్ముతాను. దేవుని పనిలో మొట్టమొదటిగా సనుగు కొనకుండా ఇవ్వాలి. సనుగు కొనడం, ఇస్తే తర్వాత ఏమిటి, యాక్షన్ కొంచెం ఎక్కువ చేస్తున్నట్టున్నాను. ఇస్తే దేవునికి సనుగు కొనుగు. ఎప్పుడు చూసినా ఇదే ప్రసంగాలే. ఆదివారం వచ్చిందంటే చాలు, ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. ఈ పాస్టర్కి పని లేదు, ఇచ్చే వాళ్ళకు మాకు పని ఉంది కాబట్టి మమ్మల్ని అడుక్కుంటా ఉన్నాడు. ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. ప్రియులరా, సనుగు కొనకుండా సనుగుకుంటూ ఇస్తూ ఉంటే దేవుడు ఆ మనసును కూడా చూస్తాడు. సనుగు కొనకొద్దు. ఇవ్వటానికి సిద్ధమయ్యావా? ఇవ్వు, లేకపోతే దట్స్ ఆల్.
వెరీ సింపుల్. ఫ్రెష్ మైండ్తో ఉండటానికి ప్రయత్నించగానే సనుగుతూ ఉండి ఏ పని చేసినా దేవునికి ఇష్టం లేదు. ఇశ్రాయేలీయుల ప్రయాణంలో సనుగుతూ వచ్చారంట. సనుగుతున్న వారిని అంతా కూడా సమాధిలోకి పంపించాడు ఆయన. బాగుంది కదా? సనుగుతున్న వాళ్ళందరూ కూడా సమాధిలోనికి పంపించాడు. నీ ప్రేరణ ఇవ్వాలనుకుంటే ఇవ్వు, ఎవరో నిన్ను మోటివేషన్ చేస్తే తప్ప నీవు ఇవ్వవేమో. లేఖనం మీద సెలవిచ్చింది, ఉత్సాహంగా ఇచ్చువాన్ని, నీలో నీ ప్రేరణ, నీ మనసాక్షి ఎస్ కెన్ యూ గివ్, నువ్వు ఇవ్వు అని నేను ప్రేరేపిస్తే, ఇవ్వటానికి నీ మనసు ప్రేరేపిస్తే దాన్ని ఇవ్వు. అది ఉత్సాహంగా ఇచ్చేదానని కానీ బలవంతంగా. కలెక్టర్ గారు 2 రూపాయలు ఇచ్చారు, లెక్చరర్ గారు 100 రూపాయలు ఇచ్చారు, ఆ ఇంజనీర్ గారు పావలా ఇచ్చారు, ఆ ప్రొఫెసర్ గారు 100 రూపాయలు ఇచ్చారు. ఇది బలవంతం కాదు, ఇది బలవంతం కాదు. బలవంతంగా ఏ వ్యక్తినైనా మనం మోటివేషన్ చేయలేము. బలవంతంగా ఏ వ్యక్తినైనా మనం నడిపించలేము. బలవంతంగా చేస్తే అది అప్పటిదాకే అవుతుంది కానీ మనం ముందుకు దాన్ని తీసుకెళ్ళాం. పెద్దలు ఒక సామెత చెప్పారు, బలవంతంగా గుర్రానికి గట్టిగా చెప్పండి, గుర్రానికే నీళ్ళు దాపలేనప్పుడు మరి మనిషి మనసులో నుండి డబ్బులు ఇవ్వాలంటే ఎట్లా అవుతుంది చెప్పండి? నేను ఇలా చెబుతా, నీ ప్రేరణ నీ మనసు నిన్ను ప్రేరేపిస్తే ఓకే. స్వేచ్ఛార్పణలు, కృతజ్ఞతార్పణలు ఎప్పుడు కూడా సెల్ఫ్ డిఫెన్స్ పై లేక మానసిక మనో విధానం బట్టి మాత్రమే ఆధారపడ్డాయి. ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించడానికి దేవుడు ఒక మాట చెప్పాడు మోసేతో, మీరు వెళ్ళండి ఇశ్రాయేలుతో ఈ మాట చెప్పండి, బంగారు పోగులు అంతా కూడా వారి దగ్గర నుండి సమకూర్చండి అంటే వాళ్ళు ఇచ్చారు. ఎక్కడి దాకా ఇచ్చారంటే మోసే వచ్చి ఇక చాలు అమ్మ మీరు ఇవ్వడం స్టాప్ చేయండి, ఇచ్చారు. అయ్యా మీరు ఇవ్వడం స్టాప్ చేయండి, స్టాప్ చాలు, దండిగా అయ్యింది, చాలా ఎక్కువైంది, వదిలిపెట్టండి, ఇక చాలు ఇవ్వద్దు అని ఆ స్త్రీలకు ఆ పురుషులకు అంతా చెప్పి వారిని బంధు చేపించేంత వరకు కానుకలు ఇచ్చారంట. ఒకసారి మనం చూద్దామా? నిర్గమకాండం 35వ అధ్యాయం, నిర్గమకాండం 35వ అధ్యాయం 29వ వచనం. నిర్గమకాండము 35వ అధ్యాయము 29వ వచనం. నిర్గమకాండం 35:29. మోసే చేయించవలని యెహోవాకు ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇశ్రాయేలీయులలో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించను. బాగా ఫోకస్ చేయండి. ఎవరి హృదయము వారిని ప్రేరేపించను వారందరూ మనపూర్వకంగా యెహోవాకు అర్పణలు తెచ్చిరి. మనపూర్వకంగా యెహోవాకు అర్పణలు తెచ్చిరి. ఇది దేవుని పరిచర్య కొరకు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు తెచ్చిన కానుకను మనము చూస్తాం. దేవుని మందిరం కొరకు వారు తెచ్చిన అర్పణలను మనము చూస్తాం. సో నేనేం గుర్తు చేస్తున్నా అంటే, ప్రేరణ, మనస్సు ప్రేరణ మీకు ఉండగలిగితే మీ ప్రేరణను బట్టి దానిని ప్రభువుకు అర్పించవలనని నేను ప్రభువును బట్టి ఒక్కసారి మనవి చేస్తూ ఉన్నాను. ప్రభువును బట్టి నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి చాలామంది నా ముందు ఉంచిన ఒక మాట ఏంటంటే, అన్న వ్యక్తిగతంగా ఎవరైనా ఉన్నారు, పొరపాటు మీ పేర్లు వస్తే మరో పొరపాటు, రాణి గారు మీరు ఒక 10,000 ఇవ్వండి, ఆ తర్వాత జాకీ గారు మీరు ఒక 20,000 ఇవ్వండి, తర్వాత కమల్ హాసన్ గారు మీరు ఒక 10,000 ఇవ్వండి అని నేను అడిగితే ఖచ్చితంగా ఇస్తారు. నాకు తెలుసు ఆ విషయం. నేనేమంటానంటే, ఆ జానీ గారు, కమల్ హాసన్ గారు, రాణి గారు వాళ్ళ ముందు పరిచర్య ఉంది, వాళ్ళ ముందు పరిచర్య ఉంది. ఆ పరిచయం వాళ్ళు చూస్తూ ఉన్నారు. చూసినా కూడా పట్టనట్టున్నారంటే పరిచర్య పట్ల ప్రేరణ లేదు అన్నది అర్థమవుతుంది. ప్రతిసారి ప్రసంగాన్ని వింటాం, పనిని గురించి వింటాం, ప్రేరణ కలగదు అంటే పరిచర్య పట్ల కానీ పని పట్ల కానీ భారం ఉండదు అని అడుగుతూ ఉన్నా. కాబట్టి అలాంటి వారిని వ్యక్తిగతంగా అడిగితే నా ప్రేరణే కానీ హృదయ ప్రేరణ కాదు. నా మాటలు అర్థమవుతున్నాయి నేను అనుకుంటాను. అది నా ప్రేరణ మాత్రం అవుతుంది కానీ హృదయ ప్రేరణ కాదు. దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు అంటే, ఇందాక మనం చదివాం, ఉత్సాహంగా ఇచ్చువానిని ప్రేమిస్తూ ఉన్నాడు అని. కాబట్టి మీ వ్యక్తిగతంగా అది
ఇవ్వటానికి సిద్ధపడితే సంతోషం అని నేను అంటాను. అది ఎక్కడైనా సరే, ఎక్కడైనా సరే వ్యక్తిగతంగా ఎవరో ప్రేరేపించారు, ఎవరో ప్రేరేపించారు. నాకు ఇవ్వాలని మనసు లేదు, కానీ మనోడు చెప్పాడు, నా ఫ్రెండ్ చెప్పాడు, వాళ్ళ నాన్న చెప్పాడు, ఇది తర్వాత మనం వేసే డైలాగ్. దేవుని ఆశీర్వాదం పొందాలంటే వ్యక్తిగతంగా హృదయపూర్వకంగా మాత్రమే. అప్పుడు ఎవరినో బట్టి ఇచ్చావు కాబట్టి ఎవరినో బట్టి ఏదైనా చేయటానికి సిద్ధం. అది కాదు, దేవుడిని మనసును చూస్తూ ఉన్నాడు. కయ్యేను హేబెలు ఇద్దరు కూడా అర్పణలు ఇచ్చారు. ఎవరు అర్పణ దేవుడి అంగీకరించాడు? మరి ఎందుకు కూడా కయ్యను అర్పణ అంగీకరించలేడు? హెబ్రీ రాసిన పత్రికలో విశ్వాసమును బట్టి, హేబెల్ అర్పణంలో విశ్వాసం కనిపిస్తూ ఉంది, నమ్మకం కనిపిస్తుంది, ప్రేరణ కనిపిస్తూ ఉంది. కయ్యనులో ఆ పదాన్ని మనం చూడలేదు కూడా. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువాని మందిర నిర్మాణం కోసం ఇప్పటికీ నేను చెబుతూ ఉన్నా, 50,000 ఇచ్చిన వాళ్ళు, 1,00,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు, 20,000 ఇచ్చిన వాళ్ళు, 10,000 ఇచ్చిన వాళ్ళు, 5,000 ఇచ్చిన వాళ్ళు, 2,000 ఇచ్చిన వాళ్ళు, చాలామంది పేర్లు నేను అన్నీ కూడా లిస్ట్ అవుట్ చేశాను. వారు ప్రేరణను బట్టి ఇస్తూ ఉన్నారు. దేవుడు పరలోకము మీరిచ్చే ప్రతి పైసను లెక్కిస్తూ ఉంది. మీరిచ్చే ప్రతి పైసకు ఈ దీనదాసుడు రుణస్థుడు. దీనికి పరలోకంలో ప్రభు ఎదుట నేను చెప్పాల్సిన లెక్క కూడా ఉంది. ధైర్యంగా ఖర్చు పెడతా ఉన్నాడు, అనవసరమైన దాని కొరకు కాకుండా, లేకపోతే యోగ్యంగా సిగ్గుపడి పని చేసే పనివాడుగా కాకుండా ధైర్యంగా నేను చేయగలుగుతున్నానంటే దానిపైన నాకు తెలుసు ప్రభు పరిచర్యలో దేవుని కొరకు నమ్మకంగా ఉపయోగించాలి అని. ప్రియులారా, దేవుని ప్రేమిద్దాం. దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు అంటే ఉత్సాహంగా ఇచ్చువారిని ప్రేమిస్తాడు. సో ఆ మాటలు చెప్పటానికి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం కదా. అక్కడ ఇంకో పదం చేశాడు. ఏం చేశాడు అంటే ఇంకో పదం చెప్పాడు. ఏమంటే ఎక్కువగా ఇచ్చువానికి కొంచెం విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును అన్నాడు. ఈ విషయమై చెప్పవచ్చును అని చెప్తా ఉన్నాడు. ఒకసారి 8వ అధ్యాయం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనాన్ని చదవండి, చూద్దాం, ఆ మాటను విందాం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహించబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఎలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు బాగా ఫోకస్ చేయండి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము విస్తరించను కాదు, బహుగా విస్తరించను. మాసిదోనియా సంఘాలు ఒకసారి లాస్ట్ అపోస్తలుడైన పౌలు చేసిన ప్రయాణం ఉంది, లాస్ట్ పేజ్, అక్కడ కొన్ని మ్యాప్స్ మనకు కనిపిస్తాయి. పైన మాసిదోనియా అనేది ఒకటి ఉంటుంది, చూడండి, మీరు గుర్తు చేయండి. బైబిల్ చదువుతున్నప్పుడు కొన్ని ప్రదేశాల పేరు చెప్తే మీకు బాగా గుర్తుకుంటాయి. మాసిదోనియా ఉంది కదా, అక్కడ 3 దగ్గరగా ఉన్నాయి. ఒకటి ఫిలిప్పు, 2వది తెస్సలోనిక, 3వది బేరయ. ఉన్నాయా? చూస్తున్నారా? అమలకులు మీరు చూస్తూ ఉన్నారా? కనిపిస్తుందా? మాసిదోనియా సంఘాలు అంటే తెస్సలోనిక, బెరయ, తర్వాత ఫిలిప్పు. దీనిని మాసిదోనియా సంఘాలు అంటారు. మీరు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం చదివితే ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. మాసిదోనియా సంఘాలు అంటే బాగా టక్కున 3 సంఘాలు మనకు గుర్తు రావాలి. ఏది? ఫిలిప్పు, బెరయ, తెస్సలోనిక. ఈ సంఘాలు ఎలాంటిదంటే ఇక్కడ చెప్తా ఉన్నాడు, సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహించబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తూ ఉన్నాను అన్నాడు. ఆ సంఘాలు దేవుని కృపను పొందాయంట. ఇలా గుర్తు చేస్తా, మాసిదోనియా సంఘాలు అవి ఎలాంటివంటే కృపలో పాలు పొందిన సంఘాలు. మొట్టమొదటిగా దేవుని నామానికి మహిమ కలుగును గాక. మాసిదోనియా సంఘాలు అంటే బెరయ, తెస్సలోనికయ, ఫిలిప్పు, ఈ సంఘాలు ఏంటంటే కృపలో పాలు పొందిన సంఘాలు. ఇవి
దేవుని కృపలో పాలు పొందిన సంఘాలు. అందుకనే పౌలు ఒక మాట ఫిలిప్పీ పత్రికలో ఈ మాట అంటాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయాన్ని మీరు కనుక తీసుకొని ఉంచుకోగలిగితే పౌలు వారిని అభినందిస్తూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు అంటే 1వ అధ్యాయం 3వ వచనం, మొదటి దినం నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై అన్న మాటను మనం చూస్తాం. 7వ వచనంలో కూడా ఈ కృపలో దాన్ని స్థిరపరచుటయు, ఈ కృపలో మీరు నాతో కూడా పాలివారై ఉన్నారు అన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూసారా? ఆఖరి లైన్లో ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు అన్నాడు. ఏ కృపలో? స్వార్థపరిచయ కృపలో, ఇచ్చే కృపలో ఫిలిప్పీలు పౌలుతో కలిసి పాలివారయ్యారు. బెరయ మాసిదోనియ సంఘాలు కృపలో నిలిచిన సంఘాలు. మాసిదోనియ సంఘాలు అవుట్లైన్ వెళ్తూ ఉన్నాను, డీప్గా అక్కడ డెప్త్గా నేనేం చెప్పడానికి ప్రయత్నించలేదు, కానీ కొంచెం అవుట్లైన్ మనం వెళ్దాం. మాసిదోనియ సంఘాలు మొట్టమొదట కృపలో నిలిచిన సంఘాలు. గ్రేస్ అంటే ఏంటో మాసిదోనియ సంఘాలను అడగండి చెబుతాయి. కృప అంటే ఏంటండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్రేస్ అంటే ఏమిటండి అని అడిగితే మాసిదోనియ సంఘాలు చెబుతాయి. కృప, మేమిద్దరు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక మాట గుర్తు చేస్తా. వాట్ ఈజ్ దేవుని కృప ఎంత హై ప్రయారిటీ కలిగిందో అందరూ ఒకసారి నా వైపు చూడండి. కృప గురించి ఒక్క మాట చెబుతా. ఒక మాట. దావీదెవరండి? 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను పరిపాలించిన రాజు. ఒక్కసారి వెనకాల వెళ్తే దావీదు ఉరియాను చంపించి ఉరియా భార్యను తన భార్యగా చేసుకున్నాడు. ఒక నరహంతకుడు. అంతకుముందు ఎంతోమంది సైన్యాన్ని చంపగలిగాడు. దేవునికి వ్యతిరేకంగా నిలబడిన గొల్యాతును చంపగలిగాడు. తర్వాత ఒక నరహంతకుడు అనుకుందాం, ఉరియా భార్యను చంపాడు. రక్షింపబడిన తర్వాత దేవునికి దగ్గరైన తర్వాత ఉరియా భార్యను చంపాడు. రెండవది ఉరియా భార్యను తన భార్యగా చేసుకున్నాడు. ఇట్లాంటి వ్యక్తి పరలోకానికి పోతాడా పోడా? చెప్పండి. నరహంతకుడు వ్యభిచారి పరలోకానికి పోతాడా పోరా? ఏమంతా సైలెంట్ అయిపోయారు. నా భాష మీకు అర్థం కాలేదా? అర్థమైంది, చెప్పలేక సైలెంట్గా ఉన్నామంటారా? నరహంతకులు వ్యభిచారులు పరలోకానికి పోతారా? పోరు కదా. కానీ కొత్త నిబంధనలో దేవుడు ఏమన్నాడంటే, దావీదు నా హృదయానుసారమైన వ్యక్తి. దావీదు విశ్వాసుల జాబితాలో హెబ్రీయులకు రాసిన పత్రికలో కనిపిస్తాడు. దావీదు యేసుక్రీస్తు వంశంలో మూల రాయిగా నిలబడి దావీదు కుమారుడు అని యేసుక్రీస్తు పిలువబడ్డాడు. నేనేమంటానంటే, నీవు నేను తప్పు చేస్తే క్షమాపణ దొరుకుతుందే, దట్ ఇస్ కాల్డ్ గ్రేస్. ఒక సామాన్యమైన పశువుల కాపరిని సింహాసనం ఇస్తే అక్కడ తవ్వుకోకుండా కొన్ని ఘోర కార్యాలు చేశాడే, చంపించాడే, నరహంతకుడు అయ్యాడే, వ్యభిచారయ్యాడే, అతన్ని ప్రేమించాడే, అతడు దేవుని చేత ప్రేమించబడ్డాడే. అది కృప అంటే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడదాం. యోగ్యత లేకున్నా, అర్హత లేకున్నా, ఏ మంచి మనలో లేకున్నా ఉచితంగా మనము దేవుని కృపను దేవుని ప్రేమను అనుభవిస్తున్నామే, ఇది దేవుని కృప. ఇంకా చాలా ఉన్నాయి. నన్ను వివరించడానికి నేను మాట్లాడుతూ మామేస్తూ నా పద ప్రయోగం సరిపోదు, మాటలు చాలవు. అది దేవుని కృప. దేవుడే గనక తప్పులు నిలబెడితే, తప్పులు కనుక ఏం చేస్తాయి, ఈ ప్రపంచంలో ఎవరు కూడా దేవుని ఎదుట నిలబడలేరు. అంత గొప్పది దేవుని కృప. ఈ సంఘాలు దేవుని కృపలు నిలిచబడ్డాయి. ఆ సంఘాల గురించి చాలా విషయాలు ఉన్నాయి. వాళ్ళు ఇచ్చే విషయంలో ఉన్నారు, స్వార్థ విషయంలో ఉన్నారు. పౌలును పరిచర్యను చాలా ఎక్కువగా సపోర్ట్ చేసిన వ్యక్తులుగా మాసిదోనియా సంఘాలు కనిపిస్తాయి. ఒకటి, మాసిదోనియా సంఘం అది కృపలో నిలిచిన సంఘంగా మనం చూస్తాం. అక్కడ మనం చూద్దాం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా అనగా, రెండవ మాట మనం చూస్తూ ఉన్నాం. ఎలా అనగా, వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించరు. శ్రమలో సంతోషం. ఈ మాట చూడండి, శ్రమలో సంతోషం. ఎవరండి? మాసిదోనియా సంఘాలు శ్రమలో సంతోషాన్ని పొందాయంట. ఆ సంఘాలు, ఆ చర్చ్, ఆ విశ్వాసులు ఎలాంటి వారంటే శ్రమలో సంతోషాన్ని వెతికాయి. రోగం వచ్చిందనుకోండి, ఆరోగ్యం బాగలేదనుకోండి,
ఇక కొన్ని రోజులు ఉంటావు, తర్వాత నీకు ఆపరేషన్ చేయాలని డాక్టర్ గారు నీతో చెప్పారనుకోండి, నీవు అప్పుడే హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునికి ఇచ్చేదని పాడుతావా అమ్మా? నీ పిల్లలు చాలా ప్రమాదంలో ఉన్నారు, నీ భర్త చాలా ప్రమాదంలో ఉంది, నీ భార్య చాలా ప్రమాదంలో ఉందనే న్యూసెన్స్గా వచ్చి నీ ముందు చెప్పారనుకోండి, నీకు సంతోషం ఉంటుందా? దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ అంటామా? ఎందుకు? శ్రమ మనకు వస్తే గుండె తరుక్కుపోతుంది, బరువెక్కిపోతుంది, బీపీ పెరుగుతుంది, గుండె హార్ట్ బీట్ ఎక్కువైపోతుంది, ఏం చేస్తామో కూడా మనకు తెలియదు. శ్రమలో ధైర్యపరిచేవారు మన ముందుండగా, ధైర్యపరిచే మాటలు చెబుతుండగా అవేం బొరకెక్కవు. ఇది మన స్టేటస్. మాసిదోనియ సంఘాలు, మాసిదోనియ విశ్వాసులు, మాసిదోనియ ప్రాంతాలలో స్వార్థ పౌలు చేసి వారిని రక్షింపబడిన తర్వాత వాళ్ళ యొక్క వ్యక్తిత్వాలు ఎలాంటివంటే, వాళ్ళు శ్రమలు కూడా సంతోషాన్ని వెతికారు. దట్ ఈజ్ ట్రూలీ చర్చ్. అదే నిజమైన సంఘము అని నేను అంటా ఉన్నాను. సంఘము శ్రమల మధ్య, సంఘము శ్రమలతో నడుస్తూ ఉన్నప్పుడు సంతోషంలో ప్రబలాలి, సంతోషంగా వర్ధిల్లాలి, సంతోషంగా విస్తరించాలి. అంతేగాని శ్రమలు వచ్చాయని సంఘాన్ని మానుకోవడమా, శ్రమ కలిగిందని వాక్యాన్ని మానుకోవడమా, శ్రమ కలిగిందని ప్రార్థన మానుకోవడమా, శ్రమ కలిగిందని సహవాసాన్ని మానుకోవడమా, ఇదేమి క్రైస్తవ్యం అండి? అందుకని నేను మరలా గుర్తు చేస్తూ ఉన్నాను, శ్రమలో మాసిదోనియ సంఘాలు సంతోషాన్ని అనుభవించాయి. ఒకరినొకరు బాధపడుతూ ఉన్నప్పుడు ఆదరణ కలిగించింది, కంఫర్ట్గా వాళ్ళు ఫీల్ అయిపోయారు. అందుకని వాక్యాన్ని ఎందుకు చదవండి, ధ్యానించండి. వాక్యాన్ని నీకు తెలిసిన సిద్ధాంతమే కాదు, కొంచెం వాక్యాన్ని చదవని ఎందుకు ఎన్నిసార్లు చెబుతూ ఉంటామంటే, వాక్యం చదివితే విషయ పరిజ్ఞానం మనకు అర్థమవుతుంది. లోతైన సత్యం మన మనసులోనికి దాగినప్పుడు మనం కూడా ఏ స్టాండ్లో ఉండాలో మనకు అర్థమవుతుంది. కాబట్టి వాక్యాన్ని చదువుదాం. శ్రమలో సంతోషంగా నిలిచారు. చాలా శ్రమలు వచ్చాయి. మాసిదోనియ సంఘాలకు ఉన్న శ్రమలు, చాలా శ్రమలు వచ్చాయి. శ్రమలో వారు సంతోషంగా నిలిచారు. శ్రమలో వారు ప్రార్థన చేశారు. శ్రమలో దేవుని మహిమను అనుభవించే దగ్గరికి వెళ్ళిపోయారు. శ్రమలో దేవుణ్ణి మరిచిపోయిన సంఘాలు కాదవి. శ్రమలో దేవుణ్ణి బట్టి ఆనందించారు. అమ్మా, నీ ప్రార్థన ఒకరోజు నీవు ప్రార్థన చేస్తే దేవుడు వినలేదని ఇంక దేవుడికి ఎందుకు ప్రార్థన చేస్తావని చెబుతావా? ఒకరోజు ప్రార్థన చేస్తే, ఒక 3 నెలలు ప్రార్థన చేస్తే దేవుడు నా ప్రార్థన వినలేదు అని చెప్తావు. బయటకు వచ్చి ప్రార్థన అయిపోయిన తర్వాత నోటికి అడ్రస్ లేకుండా మాట్లాడతావు. ఇది నా నీ ప్రార్థన, ఇదేనా నీ భక్తి? కనీసం నీ భర్తను గౌరవించడమో, నీ భార్యను గౌరవించడమో నేర్చుకోలేదు. నీవు దేవునితో మాట్లాడుతున్నప్పుడు అప్పుడో నటన చేసి మరలా వచ్చి దేవుడు నా ప్రార్థన వినలేదని బల్ల కొద్ది మరి చెప్పి, ఏ దేవునితో నాకు పని లేదనుకుంటావు. అసలు ఏమనుకుంటావు నీవంటే? దేవుడు అంటే జాగ్రత్త. క్రైస్తవ సంఘానికి శ్రమలు వస్తాయి, క్రైస్తవ సంఘానికి ఇబ్బందులు వస్తాయి. అంటే వ్యక్తిగత భక్తి జీవితంలో నీ దగ్గర ఉండే కొన్ని సందర్భాలు నీకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు. నీ దగ్గర ఉండే కొన్ని సందర్భాలు నీకు మోసం చేసేవాళ్ళు ఉంటారు. కొన్ని సందర్భాల్లో పరిచయం గురించి చెడ్డ మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు. కొన్ని సందర్భాల్లో అపవాది ఏజెంట్లు కొన్ని సంఘాల్లో ఉంటాయి. అలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండండి. మాసిదోనియ సంఘం అది కృపలో నిలిచింది కనుకనే మీరు బాగా ఆలోచించండి. ఎలా శ్రమలో సంఘము సంతోషించింది అంటే, అది మొట్టమొదటిగా కృపలో నిలిచింది గనుకనే శ్రమకు వస్తే అటు ఇటు ఊగిపోకుండా స్టాండర్డ్గా నిలిచింది. ఆ మాసిదోనియ సంఘాలు శ్రమలో సంతోషాన్ని వెతికాయి. మొదటిగా అది కృపలో నిలిచిన సంఘం. రెండవదిగా మాసిదోనియ సంఘాలు శ్రమలో దేవుని సంతోషాన్ని వెతికాయి. దేవుడు అనుగ్రహించే సంతోషాన్ని వారు పొందారు. అక్కడ మనం చూస్తాం, వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించింది. ఏమిటండి? దేవుని యందు ఎంత సంతోషమైన మనసాక్షిని వారు సంపాదించుకున్నారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మరి సోదరుడా సోదరి, శ్రమ వస్తే, ఇబ్బంది వస్తే దయచేసి కృంగిపోవద్దు. దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి. దేవుడు సహాయం చేస్తాడు. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను. అంతే. ప్రార్థన దేవునితో మాట్లాడే ఒక పర్సనల్ రిలేషన్షిప్, ఒక వ్యక్తిగతమైన సంబంధం ప్రార్థన. కాబట్టి నీ మనసు తెరిచి నీ దేవునితో సంపూర్ణంగా మాట్లాడితే దేవుడు సమస్తాన్ని చూస్తాడు అని నేను నమ్ముతూ ఉన్నాను.
మాసిదోనియ సంఘాలు కృపలో నిలిచినవి. మాసిదోనియ సంఘం కృపలో నిలిచింది కనుకనే శ్రమలో సైతము సంతోషాన్ని అనుభవించారు. మరొక మాట చెప్పి నేను సందేశాన్ని ముగిస్తాను. రైట్, మరో మాట ఏమిటంటే అక్కడే మనం చూస్తాం. ఏం చూస్తామంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం, ఇందాక మనం చదువుకున్నాం కదా, 2వ వచనం, ఎలయనగా వారు బహుశ్రమల వలన దిల్లెను, దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాట్ ఏ వండర్ఫుల్ స్టేట్మెంట్ అండి, వాట్ ఏ వండర్ఫుల్ స్టేట్మెంట్. వారు నిరుపేదలైనను, చదవండి, వారు నిరుపేదలైనను వారి దాతృత్వం ఏమైందంట? స్వచ్ఛంద సమర్పణ. వారు పేదలే కానీ ఇవ్వడంలో ముందుకొచ్చారు. వారు పేదలు కాదు, అక్కడ రాసిన మాట ఏమిటంటే వారు నిరుపేదలు. అక్కడ రాసిన మాట ఏంటంటే వారు మరియు నిరుపేదలైనను వారి దాతృత్వం విస్తరించింది కాదు, బహుగా విస్తరించను. ఇలా గుర్తు చేస్తా, మాసిదోనియ సంఘాలు కృపలో నిలిచిన సంఘాలు, మాసిదోనియ సంఘాలు శ్రమలో సంతోషాన్ని అనుభవించిన సంఘాలు, మాసిదోనియ సంఘాలు నిరుపేద స్థితిలో బహుగా దాతృత్వం ద్వారా విస్తరించబడ్డాయి. పౌలు గారు ఒక పర్యాయము మాసిదోనియ సంఘాలంటే మనం ఏం పేర్లు గుర్తు చేసాం? మాసిదోనియ సంఘాలంటే మనం ఏం పేర్లు గుర్తు చేసాం? ఫిలిప్పు, తర్వాత రైట్, ఒక మాట గుర్తు చేస్తూ ఉంటాను. ఏమంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం, అక్కడ ఒక మాట రాశాడు. ఈ మాటను చదువుదాం. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములో పుచ్చుకొని విషయములో మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను అన్నాడు. ఎలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేసింది అని పౌలు ఫిలిప్పీ సంఘాన్ని మెచ్చుకుంటా ఉన్నాడు. ఫిలిప్పీ సంఘంతో ఏం చెప్తా ఉన్నాడంటే ఇచ్చు విషయంలో, పుచ్చుకునే విషయంలో మీలాంటి వాళ్ళు ఎవరు కూడా నాకు కనపడలేదండి. నేను మాసిదోనియాలో ఉంటే మాటికి నా దగ్గరకు వచ్చి సహాయం చేశారు అని ఈ సంఘాలకు వచ్చి పౌలు మెచ్చుకుంటా ఉన్నాడు. ఎవరండి ఈ సంఘము? పేదరికంలో ఉన్న సంఘం. ఎవరండి ఈ సంఘము? శ్రమలో ఉన్న సంఘము. ఎవరండి ఈ సంఘము? కృపలో నిలిచింది. బేసికల్గా కృపలో నిలిచింది కనుకనే శ్రమలో సంతోషాన్ని అనుభవించింది. కృపలో నిలిచింది కనుకనే నిరుపేద స్థితిలో దాతృత్వం వర్ధిల్లింది. అందుకనే పౌలు గొప్పగా పరిచర్య చేయగలిగాడు. పౌలుకు సహాయం చేశారు. తర్వాత పౌలు చెప్తా ఉన్నాడు, యెరూషలేం పట్టణంలో చాలా పేదలు ఉన్నారు. యెరూషలేం పట్టణంలో కరువు వచ్చింది. ఆ కరువు కోసం మాసిదోనియ సంఘాలు బాగా ఇస్తూ ఉన్నాయని చెప్పి మాసిదోనియ సంఘాలకు ఆ ఉత్తరం రాస్తూ ఉన్నాడు. మీ దగ్గర కాస్త నిలువ ఉంచండి, వస్తూ ఉన్నప్పుడు ఆ నిలువను తీసుకొని నేను యెరూషలేం పోయి యెరూషలేములో ఉన్న ఆ పెద్దలకు ఆ సహాయాన్ని అందిస్తాడని ఈ పత్రికలు రాసి పౌలు ముందుకెళ్ళిన సందర్భాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. సోదరుడా, దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానిని ప్రేమిస్తూ ఉన్నాడు. నిరుపేదలైన దాతృత్వం బహుగా విస్తరించింది. నేను గుర్తు చేశాను కదా, మందిరానికి పేదలే 90% ఇచ్చారు. పేదవాళ్ళే 90% ఇచ్చారు. 10% ఉన్నవాళ్ళని చెప్పొచ్చేమో. 90, ఇంకా అవసరమైతే 95% పేదవాళ్ళే. చాలా దీనస్థితిలో, ఏమి లేని స్థితిలో వారు ప్రభు కొరకు నిలబడి ప్రభువును ప్రేమించి, ప్రభు పనిని ప్రేమించి వారు ఇచ్చారు. నేను ఇలా అంటాను, వారి ప్రతి పైసాను పరలోకం గుర్తు చేసుకుంటూ ఉంది. ప్రతి పైసాను పరలోకం లెక్కిస్తూ ఉంది. ఒక రోజున ప్రభు యేసుక్రీస్తు వస్తున్నప్పుడు దానికి తగిన ప్రతిఫలాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు అని ఈ సందర్భంగా నేను ప్రభును బట్టి నమ్ముతా ఉన్నాను. సోదరుడా, ఆగి ఆలోచించేద్దాం. దేవుని పరిచర్య, దేవుని పని కాబట్టి మనసు తెరిచి ధారాళంగా స్వచ్ఛంద సమర్పణ చేత, స్వచ్ఛంద ఆలోచన చేత ఇద్దాం.
కృపలో నిలుద్దాం, తర్వాత శ్రమలో సంతోషాన్ని వెతుకుదాం, తర్వాత నిరుపేద స్థితిలో దాతృత్వాన్ని విస్తరించినట్టుగా, దాతృత్వం వర్ధిల్లినట్టుగా మాసిదోనియా సంఘాల గురించి చదువుదాం. అలాంటి స్టేటస్, అలాంటి స్థితిగతుల్లో మనం కూడా ఎదగటానికి సిద్ధపడదాం. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానిని ప్రేమిస్తాడు. అలా ప్రేమించబడే వ్యక్తి నీవై ఉండాలి, నీవై ఉండాలి, నీవై ఉండాలి, మనమై ఉండాలి అని నేను మనసారా కోరుకుంటూ ఉన్నా. అటు కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించి మహిమ పొందును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం, తర్వాత 2 కార్యక్రమాలు ఉన్నాయి, అందులో మనం పాల్గొందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు మమ్మల్ని ప్రేమించి అందించిన శ్రేష్టమైన మీ మాటల కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఇదిగోనైనా మీ వాక్యం చేత మా హృదయాలు ప్రేరణ పొందాయి, మీ వాక్యం చేత మా హృదయాలు ఆదరణ పొందాయి. అందుకని మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మాసిదోనియా సంఘాల మాదిరిని మేము కలిగి ఉండటానికి సహాయం చేయండి. మాసిదోనియా సంఘాలలో విస్తరించిన ఆ కృపను మేము కూడా పొందటానికి సహాయం చేయండి. మాసిదోనియా ఆ సంఘాలు నిరుపేదలైన వారు బహుగా, వారి దాతృత్వం బహుగా విస్తరించింది అన్న మీ మాటల కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ మా జీవితాలను మీకు అప్పగిస్తున్నాం. మీరే సరిచేసి మీ కృపలో మేము ఎదగటానికి కృప చూపించి నడిపించమని మా ప్రాణప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామములో ప్రార్థించి అడుగుచూ ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.